పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 13వ తారీఖున పునీత పాదువాపురి అంతోని వారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ పునీత పాదువాపురి అంతోని వారి పండుగ శుభాకాంక్షలు. ఇకపోతే మనము 10వ సామాన్య గురువారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈరోజు తిరుసభ పునీత సిరియా ఎఫ్రేమ్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈరోజు మనం ధ్యానాంశం తీసుకున్నట్లయితే ముందుగా మొదటి పట్టణము 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 నుండి 46 వచనాలని, సువిశేష పట్టణాన్ని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశము ఆగ్రహం గురించినటువంటి పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు పలికిన మాటను ఒకసారి ధ్యానించుదాం. తన సోదరునిపై కోప్పడవాడు తీర్పునకు గురియగును, అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును, అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగునని ప్రభు మనతో చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగ్రహము పెద్ద పాపమని ప్రభు చెప్తున్నారు. ఇది ఇతరులకు హాని కలిగించేటువంటి, నాశనం చేసేటువంటి ఒక లక్షణం. కాబట్టి కోపం పెంచి పోషించబడుతున్నప్పుడు ఆగ్రహంగా మారుతుంది. కాబట్టి ఈ పగ ప్రతీకారాలకు దారితీస్తుంది. అందుకే సోదరునిపై కోపపడరాదని, కోపపడుటకు బదులు క్షమించాలని ప్రభు చెప్తున్నాడు. మనస్పర్ధలు వదులుకొని క్షమించలేనిచో పాపానికి మనము దాసులవుతాము. కాబట్టి ఆగ్రహానికి విరుగుడు ఏమిటంటే దయ, క్షమ. అలాగే దేవుడు మనల్ని క్షమించినట్లుగానే తోటి వారిని మనము క్షమించాలి. అలాగే తోటి వారితో సఖ్యత లేనప్పుడు దేవునితో సఖ్యత కలిగి ఉండలేము అని, అందుకే ప్రభు బలిపీఠం సన్నిధికి కానుకను తెచ్చినప్పుడు సోదరునికి నీపై ఉన్న మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురిస్తే ఆ కానుకను ఆ పీఠం దగ్గరే వదిలిపెట్టి పోయి మొదటి సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23-24 వచనంలో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి తోటివారు తప్పు చేసినను అహంకారాన్ని పక్కన పెట్టి విశ్వాసముతో సఖ్యత పడేటువంటి, సమాధాన పడేటువంటి బాధ్యతని మనం తీసుకోవాలి. ఇలా చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏలియా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. కరువు సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయారు. కానీ ఏలియా ప్రభువునందు, ఆయన వాగ్దానములందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అంటేనే దేవుని యొక్క విశ్వసనీయత యందు నమ్మకం ఉంచటం. ఈరోజు డీకన్ శ్రీసభ పండితుడైనటువంటి పునీత సిరియా ఎఫ్రేమును మన యొక్క తిరుసభ కొనియాడుతూ ఉన్నది. వీరు క్రీస్తు శకం 306 నుండి 373లో జీవించారు. ఆయన సత్యాన్వేషి, క్రైస్తవం పట్ల ఆకర్షితులయ్యారు. ఇదే వాతావరణంలో ప్రజల్లో క్రీస్తు శాంతి సందేశాలను వినిపించారు. వారు రాసినటువంటి దైవ ప్రబోధాలు చదువుకుంటూ ప్రజలు ఆధ్యాత్మిక మేలులు పొందుకుంటూ ఉన్నాం. ఇది వారి యొక్క సువార్త వ్యాఖ్యానాలు, పాటలు సిరియా శ్రీసభకు గొప్ప ఆధ్యాత్మిక ఆస్తిగా నిలిచిపోయాయి. సిరియాలో కరువు కాటకం వ్యాపిస్తే బాధితులకు ఆహార పదార్థాలు పంచిపెట్టారు ఈ యొక్క ఎఫ్రేము గారు. కాబట్టి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన, అలాగే ఈరోజు మనం పునీత అంతోని వారి పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన కూడా దేవుడు మనందరినీ దీవించి పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.